కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ శివార్లోని ఊర చెరువు సమీపంలో పెట్టం కిరణ్ అనే రైతు తన ఏక్సాల్ పట్టా భూమిలో అక్రమంగా మట్టి నింపి ఎత్తు చేయడంలో గ్రామంలోని వర్షపు నీరు చెరువులోకి రాకుండా ఇళ్లలోకి చేరుతుందని ఆందోళన చేపట్టారు. అదేవిధంగా అటుగా వెళ్తున్న రైతులకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం ఎవరూ పట్టించుకోలేదని మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎత్తు ఉన్న మట్టిని తరలించి గ్రామంలోని వర్షపు నీరు చెరువులో వచ్చే విధంగా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. బావి దగ్గరికి ఆగేటి నీళ్ళ చెట్టు ఉన్నాయి, వేప చెట్టు. ఏం జరిగిందంటే మేము ప్రత్యేకించి ఈ భూమి మళ్ళీ తెల్లారి ఎమ్మెల్యే ఫోర్స్ తోటో లేక ఇంకెవరు అధికార పార్టీ బలంతో నెక్స్ట్ రోజు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ తెల్లారంగా వచ్చిన అధికారులు ఇది మీరు నాటేసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదని ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి పట్టుకునే ఫోన్లో మాట్లాడినటువంటి అధికారులు వాళ్ళకు బలం చేకూర్చితే మేము ప్రజలము ఏం చేయలేక ఇవాళ మీ దగ్గరికి వచ్చి మీడియా ముందు మొరబెట్టుకుంటున్నాం. మా ఆస్తి, మా గ్రామానికి సంబంధించిన ఆస్తి ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువును కాపాడాలి. దయచేసి ఈ మట్టిని తొలగించి కింద ఎట్లయితుందో అట్లా గ్రామానికి ప్రజలకు అప్పచెప్పాలి. అది అధికారుల బాధ్యత. దయచేసి వీళ్ళ తొవ్వ లేకుండా అయింది. వీళ్ళ భూములు వచ్చే వరదకు మునిగే పరిస్థితి వచ్చింది. వీళ్ళు వ్యవసాయం చేసుకునే రైతులు కూడా మునిగిపోతారు. మా మత్స్యకారులు మొత్తం ఇబ్బంది పాలవుతారు. దయచేసి ఎక్కడ దాకా నీళ్ళు ఉన్నాయనేది గ్రామ ప్రజలందరికీ ఎరికే. ఇవాళ అధికారం ఉంది కదా అని ఇంతమందిని మోసం చేయడం సరికాదు. ఈ అవుతుంది మేము ఈనంగా వచ్చేవాళ్ళం. వెనకటి నుంచి కూడా ఉన్నది తొవ్వ, బండ్లు వచ్చేది, ఎడ్లు వచ్చేది, గొడ్ల కొట్టుకపోయేది, గడ్డి మోపులు గడ్డి కట్టుకొని బండ్లు కట్టుకొని పోయేది. ఆ తొవ్వను ఆక్రమించారు. మాకు పోరాకుండా అయింది మా కథ. అదొకటి. ఇది ఏంటంటే ఈ మోరి సమస్య ఎందుకు అయింది అంటే ఈ పక్క రైతు ఇగో ఈ లెవెల్ ఉన్న భూమిని ఆ లెవెల్కు తీసుకెళ్లే వరకు ఆ మోరి నీళ్లు ఊరు నీళ్ళన్నీ ఆగిపోయి ఊర్లోకి దాటుతున్నాయి. దాని కారణంగా ఈ సర్పంచ్ గారు ఏం చేసి అక్కంచెలు ఇక్కడ దాకా ఆ మోరి కొట్టవలసి వచ్చింది. ఆయన మోరి కొట్టింది ఇంత, ఈ రైతు చేసిన ఆక్రమణ ఇంత. మాకు తోవ లేకుండా అయిపోయింది. మేము ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాము. మమ్మల్ని కాపాడగలరని కోరుచున్నాం.